హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజీ వరల్డ్. సో ఈరోజు బర్త్డే ఇన్విటేషన్ టెంప్లేట్ని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అని చూద్దాం. అండ్ టెంప్లేట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ర్యార్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన వెంటనే మనకి టెంప్లేట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ డౌన్లోడ్ అయిపోయిన టెంప్లేట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇది 2015కి సంబంధించింది. జస్ట్ ఓపెన్ విత్ మీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వర్షన్ మీ సిస్టంలో ఏది ఉంటే దాంతో ఓపెన్ చేసేయండి. సో మనకి టెంప్లేట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల. జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఫైన్. సో ఇక్కడ మనకి టెంప్లెట్ ఓపెన్ అయిపోయింది. అండ్ మీకు ఈజీగా ఎడిటబుల్గా ఉండడానికి ఇక్కడ హాఫ్ అని కాకుండా క్వార్టర్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి రిజల్యూషన్ తక్కువ ఉంటే సో మనకి ప్లేయింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. ఓకే, సో నేను ఇక్కడ క్వార్టర్ అయితే పెట్టుకుంటున్నా. అండ్ వెరీ సింపుల్, మీరు ఇక్కడ పెద్దగా కష్టపడాల్సింది అయితే ఏం లేదు. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఇప్పుడు ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ అయితే ఆటోమేటిక్గా యానిమేట్ అవుతుంది. మీకు కావాల్సి ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన ఎడిట్ కాంప్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎడిట్ కాంప్ లోపలికి వెళ్ళండి. ఇక్కడ చూసినారు కదా ఇంట్రో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ద ఇంట్రో అండ్ గో ఇన్సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో మీరు ఈ ఇంట్రో మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కంప్లీట్లీ ఇంట్రో యొక్క కంపోజిషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ దీంట్లో మీరు ఏదైతే టెక్స్ట్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ కనిపిస్తుంది కదా హ్యాపీ బర్త్డే అని, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో మీరు ఇక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ని అయితే హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఏం చేంజ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి టెంప్లెట్ ఇలాగే కావాలి కాబట్టి. సో సెకండ్ వచ్చేసరికి ఇక్కడ మీకు సీన్ 1 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీంట్లో మీడియా 1 అండ్ సీన్ 1 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫొటోస్ ఇన్సర్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఈ బర్త్డే టెంప్లెట్ లోపల ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టెంప్లెట్ ఈజీ టు, అంటే మీరు ఇక్కడ ఏదైనా కొటేషన్ లాంటివి ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే యూ గైస్ కెన్ ఎడిట్ ఇట్ డౌన్ డైరెక్ట్లీ. గో ఇన్సైడ్ ఆఫ్ ఆబ్జెక్ట్, లైక్ మీరు ఇక్కడ నుంచి అయినా వెళ్ళి ఇక్కడ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ని హ్యాపీగా ఎడిట్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసి మీకు కావాల్సిన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ రీప్లై చేసుకోవచ్చు. ఐ మీన్ కొటేషన్స్ లాంటివి ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. టెంప్లెట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి సెకండ్ మనం పిక్చర్స్ విషయానికి వద్దాం. సో పిక్చర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ మీడియా 1 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అంటే మీరు ఇక్కడ ఎడిట్ కామ్స్ ఓపెన్ చేశాక హియర్ యూ హ్యావ్ మీడియా 1, జస్ట్ డబల్ క్లిక్ ఆన్ ఇట్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు సీన్ ఇలాగ అనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఏదైతే పిక్చర్ని మీరు రీప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నారో సో ఆ పిక్చర్ని అయితే తీసుకొని రండి. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ పిక్చర్ అయితే ఇది తీసేసుకుంటున్నా, డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటూ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఓకే, సో మీకు చూడగానే ఇది ఏంటంటే కొంచెం హై క్వాలిటీ పిక్చర్ అవ్వడం వల్ల మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ఐ మీన్ సో హై క్వాలిటీ పిక్చర్ అవడం వల్ల మొత్తం టోటల్గా స్కేల్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ లోపల ఎస్ కొట్టినట్లయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చేసి స్కేల్ని యూజ్ చేసుకున్న ఇలా డైరెక్ట్గా మనం స్కేల్ అయితే సైజ్ మనకు కావాల్సిన సైజ్లో అయితే మార్చేసుకోవచ్చు. లేదంటే మీ కీబోర్డ్ లోపల ఎస్ టైప్ చేసినా మనకి ఇక్కడ స్కేల్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని మీకు కావాల్సిన డైమెన్షన్స్లో ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. ఒకసారి మనం ఇప్పుడు రెండర్ కాంప్కి వెళ్ళి చూద్దాం అది ఎలా ప్లేస్ అయింది ఏంటి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ప్లేస్ అయిందో. సో ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి మీడియా 1 అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం సీన్ 1కి కూడా వెళ్దాం. సో సీన్ 1లో మనకు కావాల్సిన పిక్చర్ అగైన్ లైక్, సో ఇది చూసినట్లయితే సీన్ 1. సో మీరు దీంట్లో ఏమైనా టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈవెన్ మీకు కావాల్సిన ఫాంట్స్ ఏవైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి మళ్ళీ సేమ్ టెక్స్ట్ పైన, అండ్ ఇక్కడ నుంచి టెక్స్ట్ అండ్ మీకు కావాల్సిన ఏదైతే ఫాంట్స్ ఉంటాయో ఆ ఫాంట్స్ని ఎగ్జాక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే సింపుల్ ఫాంట్స్ కానీ కాంప్లికేటెడ్గా లేకుండా ఎక్కువ ఈజీగా ఉండడానికి. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఫాంట్స్ ఆన్ ఇట్. సో ఏది బాగుంటే మీరు ఆ ఫాంట్కి అయితే చేంజ్ అయిపోయింది. సో మోస్ట్లీ కర్సివ్ ఫాంట్స్ అయితే చాలా బాగుంటాయి దీనికి. అండ్ ఈవెన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ కలర్స్ని కానీ ఎఫెక్ట్స్ని కానీ చేంజ్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ ఒక ఐకాన్ పర్టికులర్గా మాస్క్ లాగా కనిపిస్తుంది. సో ఈ ఐకాన్ ఏంటిదంటే హైడ్ లేయర్స్ అనమాట, షై లేయర్స్ అంటారు వీటిని. సో మీరు ఇది ఓపెన్ చేసినట్లయితే దీంట్లో వాడిన ప్రతి ఒక్క కంపోజిషన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది, అంటే టాప్ నుంచి బాటమ్ వరకు అసలు ఇందులో ఏవేవి ఉన్నాయి షై లేయర్స్ లోపల. ఓకే, సో డైరెక్ట్లీ మీరు ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. గిఫ్ట్ బాక్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి గిఫ్ట్ బాక్స్ ఉంది కదా, మీకు ఇది రిక్వైర్మెంట్ లేదనుకోండి జస్ట్ టర్న్ ఇట్ ఆఫ్, లాక్ ఓపెన్ చేసేసుకోండి, టర్న్ ఆఫ్ చేయండి. సో మనకి గిఫ్ట్ బాక్స్ అనేది ఇక్కడ చూసిరు కదా,
సో ఇక్కడ మీరు చూసినట్లయితే అది కనిపించడం లేదు. ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మీకు ఏవైతే రిక్వైర్మెంట్ లేవో అంటే సీన్ లోపల ఎక్కువ పిక్చర్స్ యాడ్ అయినాయి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీ రిక్వైర్మెంట్స్ మీద బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ మీరు ఎన్నైనా ఎడిట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ మీడియా అండ్ ఇక్కడ వచ్చేసి మీడియా లోపల మన పిక్చర్ ఉంటుంది సీన్ 1 లోపల అండ్ కంప్లీట్గా దానికి సంబంధించిన ఎడిట్ చేసుకోవాల్సిన ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈవెన్ యూ కెన్ పుట్ ఇక్కడ లైక్ స్టార్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ బేబీ పైన స్టార్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టార్స్ చేంజ్ చేసుకోవచ్చు. బెలూన్స్, సో మీకు రిక్వైర్మెంట్ లేవు అనుకుంటే యూ కెన్ రిమూవ్ ద బెలూన్స్. సో జస్ట్ మీరు మీకు కావాల్సిన దాని మీద ఇలా డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూసినట్లయితే ఇది సింగిల్ బెలూన్ కంపోజిషన్. జస్ట్ మీకు అలా థ్రెడ్ అలా ఊగుతుంది అంతే, దీంట్లో ఎలాంటి మూమెంట్ కానీ ఏం లేవు. సో ఇవన్నీ మనం చేయడం కష్టం కాబట్టి ఎమర్జెన్సీ కేసెస్ లోపల ఈ టెంప్లెట్స్ని ఇలా వాడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని బెలూన్స్ ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ మనకి ఇది నీట్గా ఇలా ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే మీడియా 2 మళ్ళీ సెకండ్ ఇమేజ్ అయితే తీసుకుందాం. డైరెక్ట్లీ కమ్ హియర్ అండ్ మీకు ఇంకా సెకండ్ రిక్వైర్మెంట్ ఇమేజ్ ఏది ఉందో దాని లోపలికి వచ్చేద్దాం. సేమ్ ప్లేస్ ఇట్. ఓకే, సో డైరెక్ట్గా ఇది కూడా ప్రాపర్ సైజ్ లోపల అయితే అడ్జస్ట్ చేసుకోండి అండ్ రెండర్ కామ్కి వచ్చేద్దాం. ఇది చూసారా, ఈజీ కలర్స్ లైక్. సో ఈజీ కలర్ కంట్రోల్ మీకు ఎక్కడ ఉంటే అక్కడ ఈజీగా కలర్స్ని అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు మీడియా 2 మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ దీన్ని కూడా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇది పిక్చర్. సో మీకు ఏమైనా ప్రాపర్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సీన్ 2 ఉంది కదా, మీరు ఏదైనా పిక్చర్ లోపల ఎడిట్ చేయాలనుకుంటే ఈ సీన్ 2 పైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈవెన్ నేమ్ అంటే బేబీ నేమ్స్ ఏమైనా చేంజ్ చేస్తారా లేదా అక్కడ ఏమైనా కొటేషన్స్ ప్లే చేస్తారా, ఇట్స్ అప్ టు యూ. సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ హైడ్ లేయర్స్ ఉన్నాయి, వీటిని కూడా ఓపెన్ చేసి ఎవ్రీథింగ్ లైక్ ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. సో ఇలా మొత్తం టోటల్గా మనకి ఆల్మోస్ట్ 8 సీన్స్ ఉన్నాయి. సో మంచి బర్త్డే ఇన్విటేషన్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎలాంటి ప్లగిన్స్ కూడా మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో రిక్వైర్ లేదు, డైరెక్ట్గా ఈ టెంప్లెట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఈవెన్ సీన్ థర్డ్కి వద్దాం. ఇక్కడ కూడా జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, మీడియా 3. సో ఇక్కడ ఫోటో వచ్చేసి సైడ్కి ఉంది. సో ఇలాంటి ఫోటోని అయితే వాడదాం. ఓకే, అండ్ యూజ్ స్కేల్ ఎస్ కొట్టండి, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం అరేంజ్మెంట్ చేసుకుందాం అండ్ జస్ట్ గో ఫర్ రెండర్ కామ్. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్. సో నేను మీకు ఈ ప్రాజెక్ట్ మొత్తం డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అండ్ సెకండ్ ఇక్కడ కూడా సీన్స్ ఉంటాయి, సేమ్ మీ రిక్వైర్మెంట్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ సీన్ 3 మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. షై లేయర్స్ ఆన్ చేసుకోండి. సో మీకు ఏదైతే అవసరం లేదో దాన్ని డైరెక్ట్గా ఇక్కడ ఐకాన్ నుంచి టర్న్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీన్ 4, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ మీడియా 4 అండ్ కమ్ హియర్. సో అప్డేట్ యువర్ పిక్చర్ లైక్ మీకు ఏ రిక్వైర్మెంట్ పిక్చర్ అయితే ఉందో ఆ పిక్చర్ తీసేసుకొని ఇలా పెట్టుకోండి. అండ్ ఇక్కడ స్కేల్ ఎస్. సో ప్రాపర్ సైజెస్కి అడ్జస్ట్ చేసుకుందాం క్లియర్లీ. ఓకే, అండ్ దెన్ కమ్ బ్యాక్ టు రెండర్ కామ్. సో చూసారా ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్స్ అండ్ స్టైల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈవెన్ సీన్ 5 మళ్ళీ రిపీటెడ్ పిక్చర్స్ని అయితే యూజ్ చేస్తున్నా ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ పిక్చర్స్ ఆన్ ఇట్. సో ఇక్కడ కూడా సేమ్ ఎస్ స్కేల్ అండ్ అడ్జస్ట్ ఇట్. సో ఒక్కొక్క దగ్గర అంటే ఫస్ట్ వచ్చేసి బాక్సెస్లో ఉన్నాయి, తర్వాత సర్కిల్స్ వైజ్గా. ఓకే, సీన్ 6 డబుల్ క్లిక్ అండ్ చేంజ్ ఇన్ టు యువర్ ఏరియా లైక్ మీకు ఎలా కావాలంటే. ఓకే, రెండర్ కామ్. సో ఇట్లా డిఫరెంట్ స్టైల్లో అంటే మీకు ప్రతి బాక్స్ కూడా ఒక్కొక్క వేరియేషన్లో ఉంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఫస్ట్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అండ్ సెకండ్ ఇంకొంచెం డిఫరెంట్గా, ఇలా ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సో మన కింద కొటేషన్స్ పెట్టుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ పేరెంట్స్ ఫోటో ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే సో పేరెంట్స్ది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ది ఎవ్రీ డీటెయిల్స్ అనేవి మనం దీంట్లో
క్లియర్గా మెన్షన్ చేసుకోవడానికి అయితే చాయిస్ ఉంది టెంప్లెట్ లోపల. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టెంప్లెట్, సో మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రావాలి పర్టికులర్గా నేను లేదు, జస్ట్ పిక్చర్స్ రీప్లేస్ చేయడమే కాబట్టి మనకి వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో దీనికోసం పర్టికులర్గా మళ్ళీ ఇప్పుడు మేము ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలా అని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో గో ఫర్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఇట్లా చూసినట్లయితే మనకి టోటల్గా 8 సీన్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ సీన్. దీంట్లో ఒక 3 to 4 పిక్చర్స్ అయితే ఉన్నాయి. సో ఐ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు వర్క్ ఏరియా అండ్ యూస్ స్కేల్. టీ కొడితే మనకి ఒపాసిటీ వస్తుంది. ఏ కొట్టినట్లయితే యాంకర్ పాయింట్, అంటే మనం పిక్చర్ని మూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈవెన్ పీ కూడా పొజిషన్ని చేంజ్ చేస్తుంది, సేమ్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ లైక్. ఓకే, సో మనకి ఇది ఫైనల్ రెండర్ కాంప్. ఓకేనా, ఫస్ట్ పిక్చర్. అండ్ దీంట్లో మళ్ళీ మీడియా అని చెప్పేసి ఉంది, ఇంకొక పిక్చర్ని కూడా మనకి హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ I use another one. I use scale now. ఓకే, సో మనకి ఇక్కడ చూసినట్లయితే చాలా పేజెస్ ఓపెన్ అయిపోయినాయి కదా, ఐ మీన్ సీక్వెన్సెస్. సో జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి క్లోజ్ చేసేసుకోండి. సో ఎందుకంటే ఈజీగా ఉంటుంది, మీరు డైరెక్ట్గా చూసుకోవడానికి అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ లాస్ట్ థర్డ్ పిక్చర్. ఓకేనా, సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ లైక్. సో I'll go for this. సో అంటే మనం ఏవైతే పిక్చర్స్ వాడినామో ఫైనల్గా ఒకే స్టేజ్కి తీసుకొని వచ్చి పెట్టామన్నమాట వీటన్ని. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఫైనల్గా మనకి వర్క్ అయిపోయినట్టుగా మీ ఫైనల్ లాస్ట్ డేట్స్ ఏవైనా ఉంటే యూ కెన్ ప్లేస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఇంకా కొత్త కొత్త టెంప్లెట్స్ అయితే తీసుకొని వస్తాను, వెయిట్ ఫర్ ఇట్. సో మనం ఒకసారి అవుట్పుట్ అయితే చూద్దాం ఎలా వచ్చిందనేది. ఓకే, సో నేను ఇక్కడ రెజల్యూషన్ వచ్చేసి క్వార్టర్లో పెట్టాను, మీరు ఫుల్ పెట్టుకుంటే మీకు 4Kలో కనిపిస్తుంది. ఓకేనా, సో మీరు రెండర్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఫుల్ రెజల్యూషన్లో అయితే రెండర్ పెట్టుకోండి. సో అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, నీట్గా. అండ్ లైట్ లీక్స్ కానీ ఫొటోస్ మంచి లుక్ రావడం అండ్ బెలూన్ యానిమేషన్స్ ఎవ్రీథింగ్ చాలా ఫైన్. సో దెన్ విల్ రెండర్ ద ఆబ్జెక్ట్ లైక్ మనకు కావాల్సినట్టుగా మనం ఇప్పుడు రెండర్ అయితే పెట్టుకుందాం. సో ఫస్ట్ థింగ్, మీకు వర్క్ ఏరియా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. అండ్ దెన్ యూస్ Ctrl+M. ఓకే, సో మీకు ఇక్కడ రెండర్ క్యూ వస్తుంది. Ctrl+M కొట్టగానే ఇక్కడ బెస్ట్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బెస్ట్, ఫుల్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ నార్మల్ 1920/1080లో అయితే మనకి రెడీ అవుతుంది. సో ఇక్కడ బెస్ట్ పెట్టుకోండి. అండ్ రెజల్యూషన్ వచ్చేసి ఫుల్లో ఉండాలి, లేదంటే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఐ యూస్ ఫుల్ రెజల్యూషన్. అండ్ ఇక్కడ ఓకే కొట్టేసేయండి. అండ్ హియర్ యూ హ్యావ్ లాస్లెస్. సో ఈ లాస్లెస్ దగ్గర జస్ట్ క్లిక్ చేసి మీకు ఫార్మాట్ దేంట్లో కావాలి ఏంటి అనేది. సో ఇక్కడ మేమైతే మోస్ట్లీ అయితే నేనైతే క్విక్ టైం వాడతాను. అండ్ లేదంటే AVI వాడితే ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ GB వస్తుంది అనమాట, అంటే ఒక 15 GB 16 GB అలా వస్తుంది. సో మళ్ళీ ప్రీమియర్ లోపల తీసుకెళ్ళి కన్వర్ట్ చేయడం ఇట్స్ అ ప్రాసెస్ లాగా ఉంటుంది అనమాట. సో నేను ప్రజెంట్ అయితే AVI వాడుతున్నా. అండ్ జస్ట్ సింప్లీ ఇక్కడికి వచ్చేసి ఓకే కొట్టండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మీకు అవుట్పుట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది హియర్ వీఆర్ గోయింగ్ టు డిసైడ్. సో మీరు రెండర్ కాంప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే లొకేషన్ సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్ళండి. సో నేనైతే ఇక్కడ PD అని పెట్టాను కదా, దీంట్లో సేవ్ ఇన్ సబ్ ఫోల్డర్, అంటే మీకు ఇది ఇంకొక ఫోల్డర్లో సేవ్ అవుతుంది. క్లిక్ చేసి సేవ్ కొట్టండి, జస్ట్ రెండర్ ఇట్. సో మీరు రెండర్ అనగానే మనకి ఆబ్జెక్ట్ అంతా రెండర్ అవుతూ ఉంటుంది. అయితే మీకు ఈ రెండర్ ప్రివ్యూస్ కనపడొద్దు అనుకుంటే క్యాప్స్ లాక్ ఆన్ చేయండి కీబోర్డ్ లోపల. సో మనకి ఇక్కడ రెండర్ అయ్యే ప్రాసెస్ అంతా మనకి ఏం కనిపించదు, ఈజీగా రెండర్ అయిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.